10-20 అమ్మా. చిన్న చేపలు తీసుకున్నామండి. చిన్న చేపలు బాగా నీట్గా క్లీన్ చేస్తున్నారు. చిన్నగా ఉంటాయి కానీ సముద్రం చేపలు అండి, మ్యాన్ చేపలు అంటారు వీటిని. మ్యాన్ చేపలని శుభ్రంగా నీట్గా చేస్తున్నారు. హైదరాబాద్లో చూసినట్లయితే ఎక్కువ నీట్గా కడగరండి. అంటే కడగపోవటం అంటే అక్కడ వాటర్ స్కేర్సిటీ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ యూజ్ చేయరు. ఇక్కడ ఏంటంటే వాటర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి, సీషోర్ కాబట్టి ఎక్కువ వాటర్ ఉంటుంది. సో నీట్గా బూడిద అది వేసి కింద నీట్గా క్లీన్ చేస్తారు. బాగుంటుంది. ఈ పెద్ద చేపలు ఎవరయ్యా? వేరే ఆమె ఇచ్చిందా? ఎంత ఉంటాయి పెద్దయ్యా? పెరిగిపోయినాయి రేట్లు బాగా. మా నాన్న తీసుకొచ్చేవాడు చిన్నప్పుడు నన్ను. అది ఊరే మా నాన్న రుస్తుం బాధ ఉండేది. చంద్రపాలెంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు సర్కార్ తోటలో ఉంటున్నాం. చిల్లపూడి దగ్గర దారిలోనే. మీది ఎక్కడ? గిలకలు తిండా? తాళపాలెం తెలుసు నాకు. ఈ టైపా? జనరల్ ఇక్కడ వాళ్ళందరూ గిలకలు తిండే వాళ్ళు ఉంటారు కదా. రోజుకి ఎంత వస్తాయి యావరేజ్గా? ఆదివారం ఎక్కువ ఉంటాయి కదా. మేమేంటంటే అక్కడికి వెళ్ళాం, గిలకలు తిండి వెళ్ళాం. అక్కడ ఏమి లేవు అసలు. ఇవాళ బోట్లు ఏమి రాలేదంట. అందుకని వచ్చేసాం గిలకలు తిండి వెళ్ళి. Yeah.
ఇవన్నీ ముందు నీట్గా క్లీన్ చేస్తారు. ముందు పొలుసులు అవన్నీ తీసేస్తారండి. పేగులు లోపల సైడ్ ఉన్న రెక్కలు అవన్నీ తీసేసి నీట్గా చేసేసి అప్పుడు వీటిని వాష్ చేస్తారండి, క్లీన్ చేస్తారు నీట్గా. నీళ్ళు వేసి కింద రుద్దుతారనమాట. సో ఇవన్నీ ఏంటంటే వైట్గా వచ్చేస్తాయి, తెల్లగా వచ్చేస్తాయి. అయిపోయి లాస్ట్కి వచ్చేసింది. ఈ టైప్ ఆఫ్ క్లీనింగ్ అని ఏపీలో ఎక్కడ, ఏపీ కానీ తెలంగాణ కానీ ఎక్కడ చేరండి. ఓన్లీ ఈ బందర్లోనే ఇలాంటివి చేస్తారు. వాళ్ళ అమ్మ దగ్గర మేము చేయించేది, చిన్నప్పటి నుంచి చేయించింది. రాట్లే ఎప్పుడన్నా మొన్న వచ్చిందిలే, మొన్న అదే మామూలుగా నేను ఎప్పుడు ఆమె దగ్గర చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి అవన్నీ ఎలా క్లీన్ చేస్తారో, అది వచ్చేసారా. కింద గచ్చు కూడా బాగా గరుగ్గా ఉంటుందండి. ఇలా తోమేటప్పటికి ఏమవుతాయంటే చేపలన్నీ కూడా నీట్గా వైట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా బాగా గచ్చు మీద రుద్దితేనే దానికి ఉన్న మురికి అంతా కూడా పోతుందండి. చేపలన్నీ కూడా ఆల్మోస్ట్ వైట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ 150 బాగున్నాయి. ఈ చేస్తున్న ఈ చేపలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా జస్ట్ 150 రూపీస్కి వచ్చినాయండి మనకి. ఇది సముద్రం చేప, మ్యాన్ చేపలు అంటారు వీటిని. 150 రూపీస్ అనమాట. ఒక 4-5 ఉన్న ఫ్యామిలీకి చక్కగా 2 పూటలకు వచ్చేస్తాయి అన్నమాట. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ముళ్ళు కూడా ఉండదు అన్నమాట దీంట్లో ఎక్కువ. అంతా కూడా మురికంతా కూడా అంత చక్కగా పోతుందో ఇలా చేస్తే. హైదరాబాద్లో ఇంత ఓపికగా ఇట్లా హైదరాబాద్ కానీ మెట్రో సిటీస్లో ఇలా జనరల్గా చేయరు ఎవరు కూడా. తలకాయలు కట్ చేసి తోకలు అవన్నీ కట్ చేసి ఇచ్చేస్తారు మనకి. ఇలా చేయటం వల్ల నీట్గా క్లీన్ అయిపోతాయి చేపలు. ఇందాక వచ్చిన అమ్మాయి పేరేంటి? ఇందాక వచ్చిన అమ్మాయి నాచరమ్మ కూతురు పేరు నాగమణి కదా, మంచి పేరు. చాలా అవి అరటిగా చేపలు అవి ఉడపాయ. అందరూ కూడా చేస్తూ ఉన్నారండి, చేపలు అవన్నీ కూడా బాగు చేస్తున్నారు, మీరు చూడవచ్చు. ఒక్క నిమిషం వస్తుంది. సరే అంత నీట్గా క్లీన్ అయిపోయినాయండి. రొయ్యలు